నచ్చిన వారితో ఉండాలని అందరికీ ఉంటుంది, కానీ ఆ అదృష్టం కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఇతరుల వల్ల నువ్వు ఎంత బాధపడినా నీ వల్ల ఇతరులు బాధపడకుండా చూసుకో. అదే నీ వ్యక్తిత్వ వికాసానికి తార్కాణం అని తెలుసుకో. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయకపోవడమే ధర్మం. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మమే నిన్ను రక్షిస్తుంది. తనకు ఎప్పుడూ కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం. తనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదని కోరుకోవడం మానవత్వం. రోజులు మారాయి. ఒకరి కష్టం ఒకరు చెప్పుకొని సహాయం చేసే రోజులు పోయి, ఒకరి కష్టం గురించి మరొకరు చర్చించుకుంటూ సంబరపడే రోజులు వచ్చాయి. ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన పని లేదు. మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు. లోపాలు లేని మనిషి, లోటులేని జీవితం ఉండవు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది. కుదిరితే పూడ్చుకోవాలి, లేదంటే ఓర్చుకోవాలి. అంతేకాని మానసికంగా కృంగిపోతూ మనశ్శాంతిని కోల్పోకూడదు. అనుభవం అనేది జుట్టంతా ఊడిపోయాక దొరికే దువ్వెన లాంటిది. దువ్వెన దొరికాక జుట్టుండదు, అనుభవం వచ్చాక జీవితం ఉండదు. చెప్పులేసుకొని గుడిలోకి వెళ్ళడం, చెప్పుడు మాటలు విని గొడవలకి వెళ్ళడం రెండూ ఒక్కటే. ఇది నీ కోసం సృష్టించబడిన జీవితం. దీనిని ఎవరి కోసమూ కోల్పోవద్దు. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. ఎదుటివారిని విమర్శించే ముందు మనం కరెక్ట్గా ఉన్నామో లేదో చూసుకోవాలి. ఎందుకంటే మనం ఒకరిని విమర్శిస్తే మనల్ని విమర్శించేవారు 10 మంది ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.